హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే ఓన్లీ 25 రూపీస్తో అయితే ఈ మనీ సేవింగ్స్ అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక అదేవిధంగా ఈ 25 రూపీస్తో మనీ సేవింగ్స్ అనేది అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఏదో ఒక రూపంలో అయితే కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ అమౌంట్తో అయితే స్టార్ట్ చేయొచ్చు. అంటే ఓన్లీ 25 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మనం ఒక 1 మంత్ ప్రకారం అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నానండి. అంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 4 వీక్స్ కదా. 4 వీక్స్ ప్రకారం అయితే మనం మనీ సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి 25 రూపీస్తో అన్నది అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక అక్కడ డే 1 అంటే ఇక మనం అనుకున్నట్టుగానే 4 వీక్స్లో అయితే మనం మనీ సేవింగ్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. అంటే ఫస్ట్ వీక్ అని నోట్ చేసుకొని డే 1లో అయితే 25 రూపీస్ అయితే మనం పక్కకైతే పెట్టుకోవాలంటే నోట్ చేసి ఒక పర్స్ అయితే తీసుకోండి, లేదంటే ఒక చిన్న బాక్స్ లాంటిదైనా పర్లేదు. ఇక అలా తీసుకొని ఫస్ట్ డే అయితే 25 రూపీస్, సెకండ్ డే 50 రూపీస్, అదేవిధంగా థర్డ్ డే 75 రూపీస్, ఫోర్త్ డే 100 రూపీస్, ఫిఫ్త్ డే 125 రూపీస్, సిక్స్త్ డే 150 రూపీస్, సెవెంత్ డే 175 రూపీస్. ఈ విధంగా అయితే వారానికి సరిపోను అయితే మీరు నోట్ చేసుకోవాలండి. ఇక అదేవిధంగా సెకండ్ వీక్ వచ్చేసి ఇక ఆ రోజు నుంచి మళ్ళీ ఫస్ట్ డే అనేసి అని నోట్ చేసుకోవాలి. 8th డే అని పెట్టట్లేదు, ఎందుకంటే మనం మనీని ఇక నుంచి పెంచట్లేదు. అంటే మళ్ళీ 25 రూపీస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ వీక్ అని నోట్ చేసుకొని మళ్ళీ డే 1 25 రూపీస్, డే 2 50 రూపీస్, డే 3 75 రూపీస్, డే 4 100 రూపీస్, డే 5 125 రూపీస్, డే 6 150 రూపీస్, డే 7 175 రూపీస్. ఈ విధంగా అయితే మీరు మనీని అయితే నోట్ చేసుకుంటూ సేవ్ అయితే చేసుకోవాలండి. ఇంకా తర్వాత థర్డ్ వీక్ కూడా అదే విధంగా డే 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అయితే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అని. అంటే మనం ఓన్లీ 175 రూపీస్కి మించి అయితే ఎక్కువ తీసుకోవట్లేదు. అంటే వారానికి వచ్చేసి 25 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 175 రూపాయల వరకు మాత్రమే మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి 175 అయితే అంత పెద్ద అమౌంట్ కాదు కాబట్టి మీరు ఈ విధంగా అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా అదే విధంగా ఫోర్త్ వీక్ కూడా అండి. ఫోర్త్ వీక్ కూడా మళ్ళీ డే 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మీరు మనీని అయితే ఎక్కువ పెంచట్లేదు కాబట్టి ఓన్లీ 25 రూపీస్తోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ టిప్ కూడా ఎవరైనా ఫాలో అవ్వచ్చండి. అంటే స్టూడెంట్స్ అయినా, స్టూడెంట్స్కి మనం పాకెట్ మనీ ఇస్తాం కదా, వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇక ఫస్ట్ డే 25, సెకండ్ డే 50, థర్డ్ డే 75, ఫోర్త్ డే 100, ఫిఫ్త్ 125 రూపీస్, సిక్స్త్ డే 150 రూపీస్, సెవెంత్ డే 175 రూపీస్. ఈ విధంగా అయితే ఎవ్రీ వీక్ కూడా నోట్ చేసుకుంటూ మనం 25 రూపీస్తో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అయితే 175 రూపీస్ వరకు అయితే ఎవ్రీ వీక్ నోట్ చేసుకుంటూ అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. అంటే ఈ 1 వీక్కి కలిపి మనం 700 రూపీస్ అయితే సేవ్ చేసాము. ఇక అదే విధంగా ఫస్ట్ వీక్లానే సెకండ్ వీక్ కూడా అదే అమౌంట్ కాబట్టి ఇక ఆ 4 వీక్స్కి కూడా 700 వస్తుంది కాబట్టి మీకైతే నోట్ చేసి క్లియర్గా చూపిస్తున్నానండి. ఇక టోటల్ మనం ఇక్కడ ప్రతి వారం వచ్చేసి అయితే 700 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకున్నాం కదా, అది టోటల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే ఇక ఇక్కడ ఓన్లీ మనం 28 డేస్ మాత్రమే చేసాం కాబట్టి మనీ సేవింగ్స్ అనేది అయితే ఇంకా 2 డేస్ ఉంటాయి కదా, 29, 30. ఇక ఆ 2 రోజుల్లో అయితే నో సేవింగ్స్ అండి. ఇంకా 2 డేస్లో అయితే ఏం చేయనవసరం లేదండి. మనం ఇక్కడ వీక్లీ అనేసి అనుకున్నాం కాబట్టి నెలకు వచ్చి 4 వారాలు కాబట్టి 4 వారాలు సేవ్ చేసుకున్నాము. ఇంకో 2 డేస్ అయితే నో సేవింగ్స్ అండి. ఇక ఇప్పుడు మనం సేవ్ చేసిన 700 ఇంటూ 4 వారాలు అంటే ఒక నెలకు వచ్చేసి మనం 2800 రూపాయలు అయితే సేవ్ చేసామండి. అంటే ఒక నెలకు వచ్చేసి 2800 అంటే అవి దేనికైనా యూస్ చేసుకోవచ్చు కదండి, తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. ఇక మనకి 1 మంత్కి వచ్చేసి అయితే 2800 రూపాయలు అయితే సేవ్ చేసాము. అదేవిధంగా ఈ 2800 రూపాయలు ఇంటూ 12 నెలలు అంటే ఈ సేవింగ్స్ ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ
ఒక సంవత్సరంకి ఎంత సేవ్ చేస్తామో అన్నది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. 2800 ఇంటూ 12 మంత్స్ అంటే 1 ఇయర్ అన్నట్టు కదా. 12 మంత్స్ అంటే ఇక అప్పుడు మనం సంవత్సరానికి వచ్చేసి అయితే 33,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే మనం ఓన్లీ 25 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరంకి 33,600 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవ్ చేయొచ్చండి. ఇక ఈ 33,600 అన్నదైతే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ని మనం గోల్డ్ రూపంలో అయినా వాడుకోవచ్చండి. ఇక ఈ సింపుల్ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.